తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాజాంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో కేంద్ర మంత్రులు సీజేపీ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చర్చలకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సీజేపీ ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ తో, అదేవిధంగా నష్టపోయినటువంటి విద్యార్థులకు ₹1 పరిహారం ఇవ్వాలనేటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలతో సీజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జేపీ నడ్డా, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో ఈ చర్చలు సాగుతున్నాయి. 3 రోజుల క్రితం సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రి చర్చలు జరిపారు. సోమవారం రోజు జరిగినటువంటి ఆందోళన ఒకవైపు జరుగుతున్నప్పుడుగా మరోవైపు కేంద్రం కూడా చర్చలు జరిపింది. దాదాపు ఆ రోజు రెండు దఫాలుగా కూర్చున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఒక లిఖితపూర్వకమైనటువంటి ప్రతిపాదన ఇవ్వాలి అని చెప్పని సీజేపీ ప్రతినిధులకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 ప్రధానమైనటువంటి అంశాల్లో సోనం వాంగ్చుక్ ని నిర్బంధం నుంచి విడుదల చేయాలని చెప్పని కోరటం జరిగింది. దానికి అనుగుణంగానే సోనం వాంగ్చుక్ రాత్రి తన నిరాహార దీక్షను పూర్తి స్థాయిలో విరమిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి హాజరైనటువంటి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ మధ్య జరిగినటువంటి చర్చల తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు, ముందస్తు జాగ్రత్తలకు సంబంధించిన విషయంలో సోనం వాంగ్చుక్ తన సంతృప్తి వ్యక్తం చేసి నిరాహార దీక్ష నుంచి బయటకు వచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో చర్చలు జరుపుతా ఉంది. సీజేపీ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందేనని, అప్పటి వరకు తమ శాంతియుత ఆందోళన కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేసింది. ఆ తర్వాతనే సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు ఇరువురు కూడా కాన్స్టిట్యూషన్ క్లబ్ కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, ఈ 4 చర్చలకు కూర్చున్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ వేదికగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కేంద్రం నుంచి తాము అన్ని చర్యలు చేపడుతున్నామని, పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లుగా, నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్లుగా, ప్రధాని నేరుగా ఈ అన్ని అంశాలపైన జోక్యం చేసుకుంటున్నట్లుగా కేంద్రం నుంచి సమాచారాన్ని వారికి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి చర్య తీసుకోవాల్సిందని చెప్పి సీజేపీ ప్రతినిధులు ప్రధానమైనటువంటి డిమాండ్ గా పెట్టడానికి ఆస్కారం ఉంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు కేసులు సోమవారం జరిగినటువంటి ఘటన తర్వాత అనేక మంది విద్యార్థుల పైన ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల నుంచి విముక్తి కల్పించాలని, దాంతో పాటుగా ఎలాంటి నిర్బంధాలు లేకుండా తమ ఆందోళన కొనసాగించేందుకు పూర్తిగా సహకరించాలని చెప్పి కేంద్రాన్ని కోరనున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు నిర్బంధ కాండను పెంచుతున్నారని, దాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ ను కూడా తీసుకురావడానికి ఆస్కారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కోర్టులకు సంబంధించి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించి తమకు నమ్మకం లేదని ఇప్పటికే బహిరంగంగా ప్రకటించినటువంటి సీజేపీ అదే విషయాన్ని కూడా చర్చల మధ్యలో దీన్ని ప్రస్తావించడానికి అవకాశంగా కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.